గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమీడే. సద్గురు పరబ్రహ్మణే నమ. ఈరోజు మనం పంచీకరణలో మహాకారణ శరీరం నాలుగవది మహాకారణ శరీరం అంటారు. ఆ శరీరం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పటిదాకా తెలుసుకున్నాం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగవదైనటువంటి మహాకారణ శరీరం గురించి మనం తెలుసుకుందాం. ఈ శరీరం ఏది ఎక్కడుంది అంటే ఇక్కడుంది, పరబ్రహ్మము. అదే ఒక జ్యోతి స్వరూపం, అదే పరబ్రహ్మము, అదే జ్యోతి స్వరూపము, అదే ప్రకాశ స్వరూపం. అది ఎవరి సహాయం లేకుండా స్వయంగా ప్రకాశించేటువంటి స్వరూపం. ఈ శరీరం ఈ జగత్తంతా నిండి అంతర్యామిగా ఉన్నటువంటి స్వరూపం. మరి ఈ శరీరమే సూత్రధారి అంటారు. అంటే మనమందరం పాత్రధారులు. జగత్తులో ఉన్న వాళ్ళందరూ పాత్రధారులే. వీళ్ళందరినీ ఆడించేటువంటి పైన ఉన్నటువంటి వాడు సూత్రధారి కదా. అటువంటి సూత్రధారి అయి ఉన్నటువంటి ఆ పరమాత్మ శుద్ధ చైతన్యం. చైతన్యం అంటే ఇక్కడ ఏ గుణాలు లేని చైతన్యం శుద్ధ చైతన్యం. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ గుణాలతో కూడుకుని ఉన్నాయి. ఇక్కడ శుద్ధ చైతన్య స్వరూపం. ఈ పరబ్రహ్మమే అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి పరబ్రహ్మ. ఎందుకంటే తానే సృష్టించి తానే పోషిస్తూ మరి అన్నిటికీ సాక్షిగా ఉంటూ ఎక్కడ ఏది ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది అన్నీ ఆయనకి తెలుసు. అన్నీ ఆయన చూడగలడు. ఒక్కసారే జగత్తంతా చూడగలిగేటువంటి స్వామి అని మనం తెలుసుకున్నాం. అటువంటి జ్యోతి స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, విశ్వస్వరూపుడు. మరి విశ్వరూపం మనకి చూపించాడు. అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని మనం చూస్తున్నాం కదా. ఆ విశ్వరూపంలో ఆయన ముందు జరగబోయే అన్నీ కూడా తనలో జరిగిపోయినట్టు చూపించాడు. అంటే ఆయన అన్నిటికీ అతీతుడు, కాలానికి అతీతుడు. ఆయన మనమంటే మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, మనకేమీ తెలియదు. అన్నీ తెలుసని అనుకుంటాం అంతే, ఏమీ తెలియని వాళ్ళం మనం. ఆయన సర్వజ్ఞుడు గనక, సర్వతోముఖుడు గనక మరి ఆయన సర్వము చూడగలిగేవాడు. జ్యోతిస్వరూపుడు గనక వెలుగు అంతటా నింపి అంతటిని చూడగలిగేటువంటి సర్వసాక్షి స్వరూపుడు ఆయన. అటువంటి చైతన్యాన్ని మహాకారణము అన్నారు. మహాకారణము అన్నారు. ఇక్కడ ఈ మహాకారణ శరీరం ఏది అంటే జ్యోతి స్వరూపం, ప్రకాశ స్వరూపం, స్వయం ప్రకాశం, సర్వసాక్షి, సూత్రధారి, అన్నిటినీ నడిపేవాడు, ఆడించేవాడు అయినటువంటి సర్వసాక్షి అయినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే మహాకారణము అన్నారు. దాన్నే విరాట్ పురుష స్థూల శరీరమని, హిరణ్య గర్భ సూక్ష్మ శరీరమని, హిరణ్య గర్భ సూక్ష్మ శరీరమని అంటారు. విరాట్ పురుష స్థూల శరీరం, హిరణ్య గర్భ సూక్ష్మ శరీరం అని ఏ అవస్థ ఈ ఈ ఇక్కడ ఏ అవస్థ ఉండదు. ఏ అవస్థ తెలియకుండా
హ్మ్. తురీయాతీతము అంటారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తర్వాత తురీయము అంటారు దీనికి. పరమాత్మ తురీయాతీతుడు కనుక ఆనందాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు. ఇది మహాకారణ శరీరము అన్నారు. తురీయము అంటే 3 గుణాలను దాటినది. 3 అవస్థలను దాటినది. ఇక్కడ నాలుగవది మహాకారణ శరీరము అంటే పరబ్రహ్మము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పరబ్రహ్మము నుండే 3 గుణాలు వచ్చినాయి. తర్వాత మరి మాయ, అవిద్య, ఆవరణ విక్షేప ద్వైశక్తులు, జీవుడు, మరి ఈశ్వరుడు అందరూ అక్కడి నుంచే వచ్చారు. మహత్తత్వము, అహంకారము అన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాల యొక్క కలయిక వల్ల తమో గుణంతో కూడుకున్నటువంటి పంచభూతాల కలయిక వల్ల స్థూల శరీరం ఏర్పడింది. ఆ స్థూలము కనపడేది జడమైనది అని చెప్తారు. ఆ స్థూలము ఏర్పడేది 5 నెలలకు తయారైన గర్భములో ఉన్న బొమ్మ. ఇప్పుడు ఆ బొమ్మని ఎవరు తయారు చేశారు? తల్లి తనేమీ తయారు చేయలేదు. కాకపోతే ఆ అనుభూతుల్ని అనుభవిస్తుందే తప్ప తల్లి తయారు చేయలేదు గదా! ఆ పరమాత్మే ఆ అణురూపం లాంటి ఆహ్, దా దాన్ని ఈ రకంగా బొమ్మగా తయారు చేసేటువంటి విచిత్రమైనటువంటి స్థితి ఆలోచిస్తే విచారణ అంతా గూడా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం ఆలోచించకపోతే అది సహజం. దాని గురించి ఆలోచించేదేముంది అనుకుంటాం. కానీ అసలు ఎలా మనమేమిటి? మనము ఎలా తయారయ్యాము? ఎలా పుట్టాము? ఈ సృష్టి ఏమిటి? దీన్ని నడిపేవాడెవరు? ఎవరు నడుపుతున్నారు? అనేటువంటి ఆలోచన వచ్చి విచారణ మొదలెడితే అంతా విచిత్రమే. ఆ చిత్రాతి విచిత్రమైనటువంటి ఆ పరిస్థితుల్ని మనం అసల తట్టుకోలేమన్నంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకని మనకు ఈ స్థూల శరీరం బొమ్మ, ఆ బొమ్మలో 6వ నెలలో ఒక్కొక్క ఇంద్రియములో ఒక్కొక్క అధిదేవత సూక్ష్మ శరీరం అంటారు దాన్ని. ఆ అధిదేవత చేరి అది చైతన్యవంతమవుతుంది. అప్పటినుంచి బిడ్డ కదులుతుంది కడుపులో. అది అప్పుడు చైతన్యం వచ్చినట్టు. 6వ నెలలో ఆ ప్రాణం లేని బొమ్మకి చైతన్యం వస్తుంది. అంటే అప్పటిదాకా స్థూల శరీరం తయారవుతుంది. స్థూల శరీరం స్థితి ఏమిటి అంటే 5 నెలల బొమ్మ స్థితి. సూక్ష్మ శరీర స్థితి ఏమిటి అంటే 6వ నెలలో అన్ని ఆ అధిదేవతలు దాంట్లో చేరిన స్థితిని సూక్ష్మ స్థితి అంటారు. మరి వీటన్నిటికీ ఆలోచిస్తే నేను ఈ రెండిటికి కారణం ఏమిటి అంటే ఆ కారణ శరీరం మాయ, అవిద్య, మరి ఆవరణ విక్షేప ద్వయశక్తులే వీటికి కారణం. మరి ఆ కారణ శరీరానికి కూడా కారణం ఏమిటి అంటే మహాకారణ శరీరం. ఈ మహాకారణ శరీరం పరమాత్మ స్వరూపంతో సమానమైంది. ఈ పరమాత్మ మరి సృష్టి అంతా అంతర్యామిగా ఉండి సర్వసాక్షిగా ఉండి అన్నీ చూస్తూ అన్నిటినీ చేస్తూ ఉంటాడు కనుక ఆయన్ని మరి మహాకారణ శరీర స్వరూపుడు అంటారు. జ్యోతి స్వరూపుడని, స్వయం ప్రకాశుడని, మరి జగత్తంతా నిండి సూత్రధారి అయి ఆడిస్తూ ఉంటాడు గనక ఆయన్ని మరి ఇక్కడ శుద్ధ చైతన్యం, చైతన్యానికి కారణం లేదిక్కడ. దాన్ని మహాకారణ స్వరూపం అన్నారు. అటువంటి ఆ స్వామి ఆ స్థితిలో ఏ అవస్థ లేదు. తురీయాతీతంలో ఆయన ఎప్పుడూ ఆనంద స్వరూపుడై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదే మహాకారణ శరీరం అంటారు. ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. రేపు
తర్వాత విషయాన్ని తర్వాత తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం